నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఒక సంచలన వార్త దావానంలా వ్యాపిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ దిగ్గజమైన గూగుల్ సంస్థలో పనిచేస్తూ కంపెనీకి చెందిన అత్యంత రహస్యమైన డేటాను ఉపయోగించి కోట్లాది రూపాయల బెట్టింగ్ స్కామ్కు పాల్పడిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుట్టును అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ రట్టు చేసింది. క్రిప్టో ప్రెడిక్షన్ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తున్న పాలీ మార్కెట్ ప్లాట్ఫామ్ వేదికగా ఈ భారీ ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగులోకి వచ్చింది. కంపెనీ నమ్మకాన్ని వమ్ము చేస్తూ అంతర్గత సమాచారాన్ని దొంగిలించి ఏకంగా $1.2 మిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 10 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన సదరు గూగుల్ ఇంజనీర్పై అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది. టెక్ ప్రపంచంలో అత్యంత అరుదైన అలాగే వినూత్నమైన ఈ క్రిమినల్ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు, అతను గూగుల్ డేటాను ఎలా దుర్వినియోగం చేశాడు, ప్రెడిక్షన్ మార్కెట్లో అతను ఆడిన మైండ్ గేమ్ ఏంటి, పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన అధికారిక ఫిర్యాదు నివేదిక ప్రకారం ఈ స్కామ్కు పాల్పడిన నిందితుడిని మిచెల్ స్వగ్నుగా గుర్తించారు. 36 ఏళ్ల వయసున్న ఈ ఇటాలియన్ పౌరుడు స్విట్జర్లాండ్లో నివసిస్తూ గూగుల్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి గూగుల్ ఇంటర్నల్ సెర్చ్ డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఉంది. ఈ అధికారంతో అతను సాధారణ ప్రజలకు తెలియని గూగుల్ ఇంటర్నల్ ట్రెండ్స్ అలాగే మోస్ట్ సెర్చ్ లిస్ట్, అత్యధికంగా వెతికిన అంశాల జాబితా డేటాను నిశితంగా గమనించేవాడు. ఆ సమాచారాన్ని ఉపయోగించుకొని పాలీ మార్కెట్ అనే వెబ్సైట్లో అల్పారాకున్ అనే అనామక అకౌంట్ పేరుతో బెట్టింగ్స్ కాసేవాడు. పాలీ మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో జరగబోయే ఈవెంట్స్ లేదా ఫలితాలపై ప్రజల డబ్బులతో పందాలు కాసే ఓ ప్రముఖ ప్రెడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫామ్. ఇక్కడ గూగుల్లో ఈ ఏడాది అత్యధికంగా వెతికిన వ్యక్తి ఎవరు అనే అంశంపై కూడా పెద్ద ఎత్తున మార్కెట్ బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దీనినే మిచెల్ తన సంపాదన మార్గంగా ఎంచుకున్నాడు. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్లో ఎలా సాగిందో అర్థం కావడానికి అతను కాసిన కొన్ని వింతైన బెట్టింగ్స్ పరిశీలిస్తే షాక్ అవ్వాల్సిందే. గతేడాది నవంబర్ 27వ తేదీన అతను ఇండీ పాప్ మ్యూజిషియన్ D4VD అనే వ్యక్తి గూగుల్ ఇయర్లీ సెర్చ్ లిస్ట్లో టాప్లో నిలుస్తాడంటూ పాలీ మార్కెట్లో భారీ బెట్టింగ్ కాశాడు. నిజానికి ఆ సమయంలో సదరు మ్యూజిషియన్ ఒక టీనేజ్ అమ్మాయి హత్య కేసులో అరెస్ట్ కావడంతో అతని గురించి గూగుల్లో జనాలు విపరీతంగా సెర్చ్ చేయడం ప్రారంభించారు. కానీ ఈ విషయం బయట ప్రపంచానికి లేదా పాలీ మార్కెట్ బెట్టర్లకు పెద్దగా తెలియదు. దాంతో పాలీ మార్కెట్ ఆల్గారిథమ్స్ ప్రకారం అతను టాప్ లిస్టులోకి రావడానికి దాదాపు 0% అవకాశం ఉందని రేటింగ్స్ చూపించాయి. కానీ గూగుల్ ఇంటర్నల్ డేటా చూస్తున్న స్వగ్నుల మిచెల్కు మాత్రం అతడే నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్నాడనే పక్కా సమాచారం ఉంది. అందరూ అతను ఓడిపోతాడని బెట్ కాస్తే ఇతను మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడని ఒంటరిగా పందెం కాశాడు. కట్ చేస్తే డిసెంబర్ 4న గూగుల్ అధికారికంగా విడుదల చేసిన గూగుల్ ట్రెండ్ స్టాటిస్టిక్స్లో మ్యూజిషియన్ D4VD అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. ఈ ఒక్క బెట్ ద్వారానే మిచెల్ కేవలం కొన్ని రోజుల్లోనే లక్షలాది డాలర్ల లాభాన్ని ఆర్జించాడు. కేవలం ఈ ఒక్క ఈవెంట్ మాత్రమే కాదు, అంతకుముందు అక్టోబర్ నెలలో ప్రముఖ ర్యాపర్ కెండ్రిక్ లామర్ కూడా గూగుల్ సెర్చ్ లిస్ట్లో అగ్రస్థానంలో ఉంటాడంటూ ఇతను పందెం కాశాడు. ఇలా వరుసగా గూగుల్ అఫీషియల్ డేటా లీక్ కాకముందే 23 బెట్టింగ్లు కాస్తే అందులో 22 కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసిన పాలీ మార్కెట్ యూజర్లను సైతం ఆశ్చర్యపరిచాడు. గుర్ర పందాల్లో వరుసగా 23 రోజుల్లో మొదటి 4 గుర్రాలను కరెక్ట్గా గెస్ చేస్తే ఎంత అసాధ్యమో ఇతను చేసిన మ్యాజిక్ కూడా అంతటి అనుమానాలను రేకెత్తించింది. దాంతో పాలీ మార్కెట్ కమ్యూనిటీలో అల్పారాకున్ అనే అకౌంట్ ఎవరో ఒక గూగుల్ ఇన్సైడర్ అని, కంపెనీ డేటాను మిల్కింగ్ చేస్తూ ఈజీగా మనీ సంపాదిస్తున్నాడనే ఆరోపణలు కూడా వెలువెత్తాయి. ఈ వ్యవహారంపై పాలీ మార్కెట్ సంస్థ అంతర్గత దర్యాప్తు చేపట్టి అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు, ఫెడరల్ పోలీసులకు పూర్తి సమాచారాన్ని అందించి దర్యాప్తునకు సహకరించింది. న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ US అటార్నీ జేక్ లేటన్ ఈ స్కామ్పై స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రెడిక్షన్ మార్కెట్లను పబ్లిక్ నమ్మకాన్ని దెబ్బతీసేలా కార్పొరేట్ సంస్థల రహస్య సమాచారాన్ని వ్యక్తిగత లాభాల కోసం వాడుకునే ఇన్సైడర్లను చట్టపరంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటువంటి దురాశతో కూడిన నేరాలను పూర్తిగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. ఇక గూగుల్ సంస్థ కూడా ఈ పరిణామంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ ఉద్యోగి మిచెల్ను తక్షణమే విధుల్లోంచి తొలగించి సెలవుపై పంపినట్లు తెలిపింది. కంపెనీకి చెందిన రహస్య కాన్ఫిడెన్షియల్ డేటాను వ్యక్తిగత బెట్టింగ్స్ కోసం ఉపయోగించడం అనేది కంపెనీ నిబంధనలకు అత్యంత తీవ్రంగా ఉల్లంఘించడమేనని గూగుల్ స్పష్టం చేసింది. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు పేర్కొంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రెడిక్షన్ మార్కెట్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగడం ఇదే మొదటిసారి అయితే కాదు. గత ఏప్రిల్ నెలలో అమెరికా ఆర్మీకి చెందిన ఒక సైనికుడు వెనిజులా దేశాధినేత నికోలస్ మదురో అరెస్ట్ లేదా గుర్తింపులకు సంబంధించిన క్లాసిఫైడ్ మిలిటరీ సమాచారాన్ని ముందే తెలుసుకుని పాలీ మార్కెట్లో బెట్టింగ్ కాసి భారీగా లాభాలు పొందినందుకు ఫెడరల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే ఇరాన్ మిలిటరీ చర్యలపై కూడా కొందరు ఇన్సైడర్లు పక్కా సమాచారంతో 98% విన్ రేట్తో బెట్టింగ్స్ కాసి కోట్ల రూపాయలు సంపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
సాధారణ స్టాక్ మార్కెట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ చట్టవిరుద్ధమైనట్లే ఇప్పుడు రోజు రోజుకి ప్రాచుర్యం పొందుతున్న క్రిప్టో ఈవెంట్ ఆధారిత ప్రెడిక్షన్ మార్కెట్లో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఒక కొత్త రకమైన ఆర్థిక నేరంగా రూపాంతరం చెందుతుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాల శైలి కూడా ఎంతో అడ్వాన్స్డ్గా మారుతుంది చెప్పడానికి ఈ గూగుల్ ఇంజనీర్ స్కామే ఒక సజీవ సాక్ష్యం. మరి ఈ స్టోరీపై మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.